వారిని మీరే ఆధార జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతా లోకానికి మరణం నీ జనులే మరణం నీ దేవుడు తను మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత లేతురు ఆ మెతట మీద కొనిపోబడదము కాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభు, ఈ దినము ప్రభువా మా ప్రియులు ప్రభువా డేవిడ్ రాజు గారు, వారి సత్యమైన గారు, సంపూర్ణ గారు ప్రభు మీ అందు నిద్రించి ఉండగా ప్రభువా తండ్రి, మీరు చూస్తున్న దేవుడు కనుక్కున్న తండ్రి నాయన, మా ప్రియులు ప్రభువా సంపూర్ణ గారు ఆత్మని నాయన మీరు ఏర్పరచు స్థలమునకు నాయన మీరు చేర్చి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు. మీ స్తోత్రాలు, సహాయం దయచేయండి నాయన తండ్రి. భూలోక సంబంధమైనటువంటి ఇది నా తండ్రి నాయన సరే సంపూర్ణ గారు తన శరీర బాధల విషయంలో మరి ఎంతో ఓర్పు సహనం అండి. ఆ బిడ్డకైతే మరి ఆ బిడ్డను బట్టి మరి చాలా నేర్చుకోవాల్సి వచ్చిందండి. మరి సత్యవతి గారి కుటుంబం మాకు ఎంతగానో మరి ఆ కుటుంబం మాకు చాలా ప్రేమ అండి. అది మా దైవజనులను బట్టి మేమందరం ఈ రీతిగా మరి సంఘంలో ప్రేమ ఐక్యత కలిగి ఉంటున్నామండి. డేవిడ్ గారు బిడ్డలు మరి ఎంత ఇదిగాను ఉండేవారు, ఆ బిడ్డకి మరి ఎంత ఇదిగాను మరి చేశారండి. ఆవిడ బట్టి మరి నేనేం చెప్పలేమండి, మరి ఎంత చెప్పునా తక్కువేనండి. ఆవిడ చాలా భక్తి పర్రాలు, పరిశుద్ధురాలండి. మరి ఆ కుటుంబం మరి ఆ బిడ్డలకి తన భర్తకి దేవుడి ఆదరణకర్తగా ఉండి ఆయన పోషించి బలపరిచి ఒక తల్లి బిడ్డను ఆదరించినట్లు ప్రభు కుటుంబాన్ని ఆదరించి ఆదరించాలని మేము మా సంఘం దేశాలను అందరూ మరి మేము కోరుకున్నామండి. ఈ మాటలు సమయంలో దైవజనులు విక్టర్ స్వామిలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి డేవిడ్ రాజు గారి యొక్క మరి గ్రామమైన కోరాడ ముక్తేశ్వర గ్రామంలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు వారిని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి విశ్వాసంలో నడిపించినటువంటి దైవజనులు వారు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఈ సందర్భంగా వినిపిస్తారు. సమయంలో ప్రియులు డేవిడ్ గారు మరి కోరాడ వాస్తవ్యులు, మరి అన్నదమ్ములందరూ కోరాడలోనే ఉంటారు. వారు కూడా కోరాడలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు మాతో పరిచర్యలో మా సంఘంలో మాతో పాటు ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చారు. తర్వాత వ్యాపార రీత్యా వారికి ఆర్థికమైన ఇబ్బందులను బట్టి ద్వారపూడి వచ్చి ఇక్కడ స్థిరపడ్డం, ఇక్కడ నెహమ్యా గారి దగ్గర ఆత్మీయంగా ఎదుగుతూ మరి మళ్ళీ స్థలంలోనే దేవుని పిలుపుని అందుకుని ప్రభు రాజ్యానికి చేరడం జరిగింది. మోషే ఒక మాట చెప్తున్నాడు, నరులారా తిరిగి రండి అనే మాట. మనం ఇక్కడ వారం కాదు, ఏ రోజుకైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కొందరు ముందు, కొందరు వెనకాల.
చాలామంది మన పితరులు వెళ్ళిపోయారు. ఆ మార్గంలోనే అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఈ లోకంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి కులంతో సంబంధం లేదు, మరణానికి ధనంతో సంబంధం లేదు, మరణానికి బలంతో సంబంధం లేదు. ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో నుంచి ఒకరోజు వెళ్ళిపోవలసిందే. అయితే ప్రభువారిస్తున్న గొప్ప నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఆయన నమ్ముకుని దాన ధర్మాలు చేసిన దాని వల్ల ప్రయోజనం లేదు. కానీ బ్రతికి ఉండగా ఆ తల్లి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకుని తర్వాత పరలోకానికి వెళ్ళే ఒక నిత్య జీవాన్ని వెంబడించి తన విశ్వాసాన్ని, తన భక్తిని కాపాడుకుంటూ ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ప్రభు సన్నిధిలో జీవించి మరణించింది. కనుక శారీరకంగా బాధ ఉంటుంది, కానీ ఆత్మీయంగా మనం చాలా బలపడాలి. దేవుని వాక్యం చేత ప్రభు సన్నిధిలో ఉంది అని చెప్పడానికి ఆనందిస్తున్నాం. మరి ఒకవేళ ఇంకా ఎవరైనా ఒకవేళ మార్గం లేకపోతే ఒక గొప్ప అనుభవం దేవుడు ఇస్తున్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే ఖచ్చితంగా తర్వాత ఒక అద్భుతమైన రాజ్యం ప్రదేశానికి చేరబోతున్నాం. మనందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం. కనుక ఆయన రమ్మన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు నేను రాను, నాకు ఇప్పుడు టైం లేదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. కనుక మరి ఆయన రమ్మని పిలిచినప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అలాగే తల్లి గారిని దేవుడు పిలిచాడు, ఆయనకి ఇష్టమైంది. ఆవిడ యొక్క దినములు సంపూర్ణమైనవి. వాడు అనుకోవచ్చు ఇంకా చాలా వయసు ఉంది, చిన్న వయసే కదా అని. అంతకంటే చిన్నవాళ్ళు కూడా చాలామంది లోకంలో వెళ్ళిపోతున్నారు. కనుక ప్రభు రమ్మని పిలిచారు. ఆమె ఆ పిలుపుని అందుకుని ఆయన సన్నదికి చేరారు. కనుక బ్రతికి ఉన్న సజీవనమైన మనం కూడా అతి విలువైన మార్గంలో ప్రయాణం చేయాలంటే మనం కూడా ఒక మంచి మార్గాన్ని బ్రతికి ఉండగానే ఎంచుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. కనుక వారి యొక్క కుటుంబానికి దేవుడి ఆదరణ. ఎందుకంటే బంధువులుగా, స్నేహితులుగా, చుట్టాలు కానీ కాసేపు ఉంటారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత భూస్థాపన చాలామంది వెళ్ళిపోతారు. అందరూ మా ఉంటే ఇంకొక 4-5 రోజులు ఉంటారు. ఆ కార్యక్రమం అయిపోయేదాకా, మీటింగ్ పెట్టేదాకా. మీటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన బంధువులు కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉండేది డేవిడ్ గారు, వాళ్ళ అబ్బాయి, కూతురు అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదరించవలసిన వాళ్ళు ఎవరు అంటే దేవుడే ఆదరణ. అందుకనే యెషయా గ్రంథంలో ఇందాక దైవజనం చదివినట్లుగా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆదరిస్తాననే దేవుని అద్భుతమైన వాగ్దానం ఉంది. కనుక ఈ ఆదరణ అనేది లేకపోతే ఈ లోకంలో మనుషుడు బ్రతకలేడు. ఈ ప్రేమలో ఎంత ప్రేమ దేవుడు పెట్టాడో అంత ఆదరణ కూడా దేవుడు పెట్టాడు, అంత ధైర్యాన్ని కూడా దేవుడు ఇవ్వబట్టి ఈ దినాల్లో మన కుటుంబాలు అనేక మంది చనిపోతున్నా మనం మరలా కొంతకాలం బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న మరలా ధైర్యం తెచ్చుకుని బ్రతకగలుగుతున్నాం. అట్టి గొప్ప ధైర్యాన్ని మరలా మరి డేవిడ్ గారికి, వారి యొక్క కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దేవుడు వారిని ధైర్యపరచునుగాక. శ్రేష్టమైన అలంకరమైన మాటలు తెలియపరచిన దైవజన కొందనాలు తెలియపరుస్తూ మరో దైవజనులు ఆనంద్ వారి స్నేహితులను పడుతున్న చురుకుని మాటలు వారి గురించి తెలియపరుస్తారు. సంపూర్చినటువంటి కుటుంబానికి, సంఘస్థులకి, అలాగే బంధుమిత్రులకి ప్రభు నామ పేరిట దేవుని సమాధానం కలుగును గాక. ఆనంద్ నాకు కొన్ని సంవత్సరాల నుండి పరిచయం. ఆనంద్లో ఉన్నటువంటి సౌమ్యత, ఆ యొక్క ఆత్మీయతకు తగినటువంటి విధేయత మా సంఘంలో, మా పరిచర్లో తను వాడబడడానికి, నేటికి ఇన్ని సంవత్సరాలకి తను మాతో ఉండడానికి తనలో ఉన్న ఒక సౌమ్యత, అది ఎక్కడి నుంచి వచ్చి దాన్ని చూసినప్పుడు వారి కుటుంబంతో నాకున్న చిన్న సంబంధంలో నుంచి నేను గమనించింది. మనం చివరిగా చూసి ప్రభు యొక్క 2వ రాకడలో ప్రభు లోకానికి వచ్చినప్పుడు వారిని తీసుకుని వస్తారు. ప్రియమైన సహోదరి మరెంతో ప్రార్థన పరురాలని మేము చెప్పగలం. ప్రతిరోజు మందిరంలో ఒక 2 గంటల సమయం ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఎంతో విశ్వాసంతో ఆత్మీయంగా కొనసాగించబడినటువంటి వారి దినాలు సంపూర్ణమైనవి. మరి ఆమెను దేవుడు పరలోకానికి తీసుకున్నారు. కనుక మనము వారి కుటుంబ ఆదరణ కొరకు మన డేవిడ్ రాజు గారు, ఆనంద్ వారి కుటుంబం, బ్లెస్సీ వారి కుటుంబాన్ని దేవుడు సంపూర్ణంగా ఆదరించి ధైర్యపరిచి బలపరచాలని, వారి కన్నీళ్లు దేవుడు తొడవాలని ప్రార్థన చేద్దాం. రాజుగారి సమయంలో ప్రార్థన చేస్తాం.
అందరూ సరస్సు ప్రార్థన చేసుకుంటామంటే మహాపరిశుద్ధమైన మా తండ్రి సహాయకుడు నాయన, ఇదిగో ప్రభువా, మేమందరము నాయన ఒకే కుటుంబము నాయన కుటుంబంలో మా కష్టం మమ్మల్ని చేసి నాయన మా సహోదరుని ప్రభు సంపూర్ణరాలు కనిపిస్తున్న ప్రభు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రికి స్తోత్రములు తండ్రి. అయ్యా మా ఆత్మీయ జీవితం సహోదరులు ప్రభు నాయన డేవిడ్ గారి ప్రభు ఎంతో ఆత్మీయతతో ప్రభు తల్లి గారు నేను విశ్వాసము నాయన తన పరుగుని నన్ను తుదపెట్టు ప్రభు వరకు పరుగు పందెంలో ప్రభు విశ్వాసములు నేను ఎటు కోల్పోకుండా ప్రభు నిరీక్షణతో ప్రభు నాయన నీ సన్నిధానములకు మీరు పిలుచుకున్నాను ప్రభు. అయ్యా యెహోవా భక్తుల మరముని దృష్టిలో చాలా విలువైనది ప్రభు. అవును ప్రభు, ఈ విలువైన జీవితం నాయన నీ యందు విశ్వాసముతో ఆ సహోదరి ప్రభు ఎంతో సోదరుని అయ్యా ఎంతో నాయన మనోవేదన ఆయన సరే ప్రభు నీవున్నామని ఒక ధైర్యముతో ప్రభు నాయన ఒక మాట మాత్రమే దూషించకుండా ప్రభు అయ్యా నాయన భార్య భర్తలు ఇద్దరు ప్రభు నాయన ఒకరి పట్ల ఒకరి నాయన సహోదరులు ప్రభు నాయన భార్య అంటే ఎంతో ప్రేమ నాయన సాక్ష్యం పలికిచ్చాము నాయన కొంతకాలం నుంచి ప్రభు ఇసుకనే లేకుండా ప్రభు నాయన ఎలాగైనా బ్రతికించాలండి ప్రభు నాయన ఎక్కడ హాస్పిటల్ దిగిన హాస్పిటల్ లేదు నాయన ఆమె విశ్వాసము ఆయన యొక్క ప్రార్థన ఆయన యొక్క జీవితం నాయన మాకందరికి ఒక మాదిరి నాయనానికి స్తోత్రములు తండ్రి. ఆయన నేను సరే ప్రభా నాయన నరులారు తిరిగినండి అయ్యా మీరు పిలిచిన పిలుపుకు నాయన శారీరకంగా మా మధ్య లేకపోయినది భౌతిక ప్రభు అయ్యా మీ సన్నిధానంలో ఒకనొక సమయంలో నిరీక్షణ మాకుంది ప్రభా ఆమెతో మేము సహవాసం చేయడానికి నీ సన్నిధానంలో ప్రభా మేము ఏకీభవించడానికి ప్రభా నాయన ఇదిగో నాయన దేవా విడువని కుటుంబానికి ప్రభు భర్తకి పిల్లలు కోడలు అందరికి ప్రభు మంచి వాదార్పుడు దయచేయండి నాయన
దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా నేను ఆదరించేవాడు నేను అన్నారు ప్రభా. అయ్యా భర్తను ఆదరించండి, పిల్లల్ని ఆదరించండి ప్రభా. నాయనా కొడలను ఆదరించండి, మీరు ఆదరించండి ప్రభానికి స్తోత్రములు తండ్రి. నాయనా నాయన నాయన యెహోవా భక్తులు మరణం నాయన దృష్టి చాలా వినదు ప్రభు. అయ్యా 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 నాయననికి స్తోత్రములు తండ్రి. నాయన ఎదిగా నాయన ప్రభువునందు మృతులు ధన్యులు అన్నారు ప్రభు. అంటే ధన్యత ప్రభా నాయన ఆ సహోదరికి ఇచ్చారు ప్రభునికి స్తోత్రములు తండ్రి. నాయన నాయన దేవా సహాయం అనుగ్రహించండి ప్రభు. నాయన దేవా భూస్థాపన వెళ్తున్న సహాయం అనుగ్రహించమని, కార్యక్రమంతో నడిపించమని రక్షకుడు నేస్తున్నామని స్థితులు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో మరి కుటుంబస్తులు దండ వేసి ఫోల్డర్ చల్లాలని మనం చేస్తున్నాం. డేవిడ్ గారు, అలాగే ఆనంద్ గారు, రేఖ, మిగిలిన వారి కుటుంబస్తులు, బంధువులు, సంఘ బిడ్డలు, చేరువచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఫోల్డర్ ర్యాకులు ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి. స్థలము ఇచ్చటని తుది పరిశుద్ధుడు పరలోకము నా దేశము పరదేశిలా నేను యాత్రికుడను. డేవిడ్ రాజు గారి యొక్క మరి తల్లి గారు, రక్త సంబంధికులు, తమ్ముళ్ళ వారి కుటుంబాలు వచ్చి పూల రేఖలతో మనం చేస్తున్నాం. అలాగే సహోదరి సరస్వతి గారి యొక్క రక్త సంబంధికులు, వారి కుటుంబస్తులు, చెల్లయ్య గారు, తమ్ముడు గారి కుటుంబాలు వచ్చి పోషకాలతో సంఘ బిడ్డలు, అలాగనే వచ్చినటువంటి బంధుమిత్రాదులు, వచ్చిన వారందరూ కూడా వస్తారు మరి కవర్లో ర్యాకులు ఉంటే చూడండి, కానీ కవర్లు వేసినటువంటి పక్క వచ్చేయమ్మా. ఈ స్థలం నుంచి కొంచెం ముందుకు రోడ్ మీదకి వచ్చేసి అందుకే సైడ్ వెళ్ళి కావలేదు. స్థలం నుంచి కొంచెం రోడ్ మీదకి వచ్చేది.
ఆనంద్ వారి స్నేహితులు ఉన్నారు కనుక వారికి వచ్చి పూలతో వారికి శ్రద్ధాంజలి చేస్తున్నాం. ప్రభుత్వం వస్తున్నాయి. పై మూత తీసుకురండి. ఎవరైనా చూడాలనుకున్నారు చివరిగా వచ్చి సహోదరి సంపూర్ణరాన్ని గారు ఒక మళ్ళీ మనకు కనిపించదు కనుక మరి వారు మనకెంతో ఆత్మీయతను నేర్పించిన వారు చాలా మంది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి మహిమ కలుగును. అక్కడికి వచ్చేస్తాను అక్కడ ఆగితే పర్లేదు, అలా వచ్చేస్తానంటే అలా పలరతి పైన నువ్వు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని. పలరతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన ఉన్నా గాని, అందరి స్థితికి ఉన్నా గాని. అలాగే బంధుమిత్రులకి ప్రభు నామం పేరట దేవుని సమాధానం కలుగును గాక. ఆనంద్ నాకు కొన్ని సంవత్సరాల నుండి పరిచయం.
ఆనందంలో ఉన్నటువంటి సౌమ్యత, ఆ యొక్క ఆత్మీయతకు తగినటువంటి విధేయత మా సంఘంలో, మా పరిచర్లో తను వాడబడడానికి, నేటికి ఇన్ని సంవత్సరాలకి తను మాతో ఉండడానికి తనలో ఉన్న ఒక సౌమ్యత, అది ఎక్కడి నుంచి వచ్చిందని చూసినప్పుడు వారి కుటుంబంతో నాకున్న చిన్న సంబంధంలో నుంచి నేను గమనించింది. తల్లి గారి యొక్క ఆత్మీయత కావచ్చు, తండ్రి గారి యొక్క సౌమ్యత కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ చాలా ఆత్మీయతకు తగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. దాన్ని బట్టి నేను వీరి కుటుంబంతో ఒక సత్సంబంధం కలగడానికి దేవుడు నాకు ఈ దినం వరకు కృప చూపారు. కానీ తల్లిగారి గురించి చెప్తూ ఉండేవారు ఆనంద్ గారు. కొన్ని సంవత్సరాల నుండి ఈ స్థితిలో ఉన్నారు. కానీ తల్లిగారి దగ్గర ఈ సమయానికి నేను కనుగొన్నది, గమనించింది, ఏమాత్రం విశ్వాసంలో కనుగొలేనటువంటి విశ్వాసం. మనిషి యొక్క జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని కష్టపడి చాలా జీవితాలు చూస్తూ ఉంటారు. పరలోకము ఆశమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోక నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోక నేను యాత్రికుడను. నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, కళ్ళు తెచ్చుకోనిస్తమా, కలుసుకోయే సుమిత్రమా. లాంటిది జీవితం రాలిపోతుంది, గట్టి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గట్టి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, తరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, తరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. పడిపోయి రాలక ముందే, ఎత్తి పారపోయక ముందే, పడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువనిస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గట్టి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇవన్నీ మొక్కలు ఉన్నాయి. కష్టాలే మరి
పిల్లలు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. సహోదరి సంపూర్ణరాణి గారు ఉదయకాలం మరి నిద్రించిన కారణంగా కార్యక్రమం జరుగుతూ ఉండగా మరి జ్ఞాపకార్థ ఆదరణ కూడిక మరి ఈ వారంలోనే శనివారం 4వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దైవజన్ యొక్క మరి వెసులుబాటును బట్టి దాని రావడానికి వీలుగా ఉండే దాన్ని బట్టి మరి శనివారం ఉదయం 10 గంటలకి స్థలం ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జ్ఞాపకార్థ ఆదరణ కూడిక జరుగుతుంది కనుక శనివారం ఉదయం మరి స్థలానికి రావాల్సిందని ప్రభుత్వం సంఘ బిడ్డలు అలాగనే ఆ సహోదరులు బంధుమిత్రాదులు స్థలం ముందు ఉన్నారు కనుక మరందరికీ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాము. మరి కార్యక్రమంలో పాల్గొని కుటుంబానికి ఆదరణ తెలియపరచాలని మనం చేస్తున్నాం. రావాల్సిన బంధువులందరూ వచ్చి ఉన్నారు కనుక ఇక్కడ బాక్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి మనము కొరకు వెళ్దాం. నాలుగవ తారీఖు శనివారం నాడు మరి ఏర్పాటు చేయడం జరిగింది కనుక సంఘ బిడ్డలు బంధువులు కుటుంబస్తులు విషయాన్ని గుర్తించాలని మనం చేస్తున్నాము. మరి ఇదే స్థలంలో జ్ఞాపకార్థ ఆదరణ కూడిక శనివారం ఉదయం 10 గంటలకు స్థలం జరిగింది ఎంత సమయంలో ప్రార్థన చేస్తారు. భూస్థాపన కార్యక్రమం తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఒకసారి పాదాలు దర్శిస్తున్నాం. మా ప్రియులు దేవుడి గారిని నిజమైన కుమారుని కోడల్ని కుమార్తెను అల్లుని వారి యొక్క తల్లి గారిని మీ కుటుంబంలో వారి యొక్క సహోదరులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. నిలబడడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం ద్వారా బంధువులను సంఘములను మీ చేతులకు అప్పగిస్తాం. యేసు కుటుంబీకులు ఎవరైనా కుటుంబస్తులు ముందుగా మరి వచ్చి బాక్స్ తీసుకురావడానికి బాక్స్ ఎత్తుకోవాల్సిందిగా మనం ఆనంద్ బాబు ఎదురు తీస్తే మీ సంపత్తి పట్టుకో ఇద్దరు ఎదుర్కొండండి.
పక్కే బాగా బాగాలేదు ఇక్కడ పోతారు అచ్చటాని చూసేదన్ పరిశుద్ధులెల్లరన్ అచ్చటాని చూసేదన్ మళ్ళీ నా జిరాక్స్ కావాలన్నాడే మళ్ళీ వచ్చి నిత్యము పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమీద నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమీద నేను యాత్రికుడను. హల్లెలూయా హల్లెలూయా. మంచి దిగడానికే మంచి దిగట్లేదు తాళ్ళు మీద దిబ్బ లేదు అంతే. తీర్థానుకుంటే ఒకసారి ఉంచండి అంటే పాజిటివ్ ఎవరైనా చూడవలసింది. సమానం కట్టుకోండి. జారిపోయింది జారిపోయింది మీ అదరికి వేసుకోలేదు. పర్లేదండి పర్లేదు. అందరూ మట్టి తీసుకోండి.
మొన్నైనది వెనుకట వలనే మొన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రార్థన చేద్దాం. దైవజన ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మట్టి వేసిన తర్వాత పరిశుద్ధుడా మట్టి నుండి తీయబడింది కనుక ప్రభా మరలా మట్టికి చేరును. ఆత్మ నువ్వు దయచేసినటువంటి ప్రభా నీ దగ్గరికి చేరునని నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా యొక్క ధనాన్ని ప్రభా నిబడలేని ఇక్కడ అందరూ కూడా ప్రభా మట్టి నుండి తీయబడింది కనుక మరి శరీరము మట్టికి అప్పగిస్తుండగా మీరు నడిపించి కృప చూపించి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మంటికి అప్పగించుచున్నాము. ఆమేన్. అందరూ వేయండి. ఆనందం ఫ్లవర్స్ जल्दी